రుద్రాక్షని ధరించాలనుకుంటున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి. మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. పూర్తి వివరాలని తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే రుద్రాక్షని పర్వదినాల్లో ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఎందుకంటే ఇది మహాదేవుని ప్రసాదంగా పరిగణించబడుతుంది. రుద్రాక్ష ధరించడం వల్ల ఆనందం, అదృష్టం, రక్షణ కలుగుతుందని నమ్మకం ఉంది. కానీ కొనుగోలు చేసే ముందు అసలు ధనాన్ని పరీక్షించడం తప్పనిసరి. నిజమైన రుద్రాక్ష నీటిలో మురుగుతుంది, తెలితే నకిలీదిగా భావిస్తారు. అలాగే రాగిరేఖల మధ్య ఉంచితే స్వయ దిశలో తిరిగితే అసలైనదిగా, అపసవ్యంగా తిరిగితే నకిలీదిగా గుర్తిస్తారు. అవసరమైతే వేడి నీరు, నిపుణుల పరీక్ష లేదా ల్యాబ్ టెస్ట్ కూడా చేయాలి. రుద్రాక్షని సాధారణంగా 108 పూసలతో జపమాలగా ధరిస్తే పవిత్రమని, 54 లేదా 27 పూసలు కూడా ఉపయోగించవచ్చని చెబుతారు. రుద్రాక్షని ఎరుపు, పసుపు లేదా తెలుపు దారంతో మాత్రమే ధరించాలి. నల్ల దారంతో లేదా వేరొకరు వాడిన దాన్ని మాత్రం ధరించకూడదు. ధరించే ముందు గంగాజలంతో కడిగి శివునికి అర్పణ చేసి కనీసం ఒక మాల జపించిన తర్వాత మాత్రమే ధరించడం శుభప్రదం. రాష్ట్ర ప్రకారం అయితే మేషానికి 5 ముఖి, వృషభానికి 6 లేదా 10 ముఖి, ఇక మిథునానికి 4 లేదా 11, కర్కాటకానికి 4 లేదా గౌరీ శంకర, సింహానికి 5 ముఖి, కన్యకు గౌరీ శంకర, తులకు 7 ముఖి లేదా గణేశ రుద్రాక్ష, ఇంకా వృచ్చికానికి 8 లేదా గణేశ రుద్రాక్ష, ధనసుకు 9 లేదా 1 ముఖి, మకరానికి 10 లేదా 13 ముఖి, కుంభానికి 7 ముఖి, మీనానికి 1 ముఖి రుద్రాక్ష శుభప్రదంగా భావిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.